సహజీవనం అంటే అది దాంట్లో అది వాళ్ళ హక్కు అని చెప్పేటటువంటి గతపు తీర్పులకి భిన్నమైనటువంటి తీర్పు తాజాగా అలహాబాద్ హైకోర్టులో ఇచ్చింది. ఇది కీలకమైనటువంటి అంశమైంది. అలహాబాద్ హైకోర్టు చెప్పింది ఏంటంటే, సహజీవన సంబంధాలు లివ్ ఇన్ రిలేషన్షిప్ నేర్పడానికి ఇండియా ఏం పాశ్చాత్య దేశం ఏం కాదని, భారతదేశ సంప్రదాయాలు సంస్కృతిని ప్రజలు గౌరవించాల్సిందేనే న్యాయమూర్తి జస్టిస్ షమీం అహ్మద్ పేర్కొన్నారు. తనతో సహజీవనం చేస్తున్న 29 ఏళ్ల మహిళను ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా నిర్బంధించారని ఆరోపిస్తూ 32 ఏళ్ల ఆశిష్ కుమార్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ కొట్టేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశంలో మనం జీవించడం లేదని గుర్తుంచుకోవాలని పిటిషనర్కు న్యాయమూర్తి హితవు పలికారు. సంస్కృతి సంప్రదాయాలు భారతదేశానికి కిరీటం లాంటివని, వాటిని గౌరవించాలని సూచించారు. సమాజంలో సదరు మహిళ ఆమె కుటుంబ పరువుని తీసే దురుద్దేశంతో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారని జస్టిస్ షమీం అహ్మద్ అభిప్రాయపడ్డారు. మహిళ కుటుంబంపై ఒత్తిడిని పెంచి అవమాన భయానికి గురిచేసి రాజీని కుదుర్చుకునేందుకే ఈ పిటిషన్ దాఖలు చేసినట్టుగా అనిపిస్తోందన్నారు. ఇతరుల పరువు ప్రతిష్టలు తీసే ఇట్లాంటి పిటిషన్ కోర్టు సమర్థించబోదని స్పష్టం చేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్ని కొట్టివేయడంతో పాటు పిటిషనర్ మీద 25,000 జరిమానా కూడా విధించారు. అయితే దీన్ని మళ్ళీ కోర్టులో సుప్రీంలో ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందో చూడాలి.